ఇప్పుడు గాయస్ మనకి నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే మనకి కేకేఆర్ చూసుకుంటే 204 రన్స్ చేసింది. సో దాని తర్వాత మరి డీసీ చూసుకుంటే కేవలం 190 రన్స్ మాత్రమే చేయగలిగి 14 రన్స్ తేడాతో ఓడిపోవడం జరిగింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత మరి డీసీ ఆల్రౌండర్ అయిన విప్రాజ్ నిగమ్ సో అతనైతే కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సో అతను ఏమన్నాడు అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ అతను చెప్తుంది ఏంటంటే, మరి ఈ మ్యాచ్లో చూసుకుంటే మేము ఫస్ట్ 2 అవర్స్ వరకు మేము ఏదైతే ప్లాన్ చేసామో సో దానికి అనుగుణంగానే మేము వర్క్ చేయడం జరిగింది. సో దాని తర్వాత చూస్తే మాకు వికెట్లు పడినాయి. సో అక్కడ నుంచి మరి మ్యాచ్ను ముందుకు తీసుకెళ్ళాలి అంటే, దాని తర్వాత అగ్రెసివ్గా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అది అసాధ్యం. ఎందుకంటే అప్పటి వరకు కొంచెం సెటిల్ అయిన బ్యాట్స్మెన్స్ ఉంటే అగ్రెసివ్గా ముందుకెళ్తారు. అలా కాకుండా మరి వికెట్లు పడిన తర్వాత మరి అగ్రెసివ్గా వెళ్ళాలంటే అది కష్టమే. సో అందుకని చెప్పేసి మా వాళ్ళు కొంచెం స్లోగా ఆడారు. సో ఏదేమైనా సరే మరి చివరిలో చూసుకుంటే మేము ఈ మ్యాచ్ ఓడిపోయాం. అయితే మరి ఇంకా ఈ సీజన్లో మాకు ఇంకొక 5 మ్యాచ్లు ఉండే, వాటిలో ఖచ్చితంగా గెలుస్తాం. మరి ఇప్పుడు చూసుకుంటే మేము టేబుల్లో 4th ప్లేస్లో ఉన్నాం. సో మిగతా 5 మ్యాచ్లు ఏదైతే ఉన్నాయో ఆ మ్యాచ్లో కనుక మేము గెలిస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్ రేస్కి వెళ్తాం మాత్రమే కాదు, ఖచ్చితంగా టాప్ 2 ప్లేసెస్లో ఉండడానికైతే మేము ఛాన్స్ ఉండిద్ది. సో మరి రాబోయే మ్యాచ్లో ఖచ్చితంగా గెలవడానికి చూస్తాం. దాని తర్వాత టేబుల్ టాప్ 2లో ఉండడానికి కూడా మేము ట్రై చేస్తామని చెప్పేసి సో మరి అతనైతే మాట్లాడడం జరిగింది. అయితే దాని తర్వాత మరి ఐపీఎల్ సీజన్లో మాత్రమే కాదు, T20 క్రికెట్లో మీరు ఎక్కడ చూసుకున్నా సరే ఇటువంటి కామన్. మనకి బ్యాటింగ్లో ఒక స్టేజ్ వరకు అగ్రెసివ్గా ఆడి దాని తర్వాత టప్ వికెట్లు పడతా కూడా ఉంటాయి. సో మరి ఇటువంటి సహజం T20 క్రికెట్లో అంటే. సో ఏదైనా సరే మరి విప్రాజ్ నిగమ్ చెప్తుంది ఏంటంటే, మరి ఇటువంటి సిచ్యువేషన్ జరిగినా సరే మరి రాబోయే మ్యాచ్లో మేము గెలుస్తాం ఖచ్చితంగా, దాని తర్వాత మరి ప్లే ఆఫ్ రేస్లో ఉంటాం అని చెప్పేసి కూడా తను మాట్లాడటం జరిగింది. సో ఏదైనా సరే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.